మాజీ సీఎం జగన్ కు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. అమరావతిపై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారన్న నారాయణ నది అంతర్భాగంలో రాజధాని నిర్మాణం అనేది అవాస్తవమని చెప్పారు. జగన్ అమరావతి మాస్టర్ ప్లాన్ ను అర్థం చేసుకుని మాట్లాడాలన్న నారాయణ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి ప్రజలను తప్పుదారి పట్టించొద్దని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటల్లో అసలు అంటే ఒక స్టడీ చేసి ఏదైనా రిపోర్ట్ మాట్లాడాలి. ఏమీ లేకుండా రివర్ బేసిన్ పక్కన ఎలా కడతారు? నదీ గర్భంలో అన్నారు. అవునండి, నదీ గర్భంలో ఎక్కడ కడుతున్నామండి? చాలా క్లియర్గా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ కట్టేటప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో, ఇరిగేషన్ సెక్రటరీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ మా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని నది వెడల్పు ఎంత, నది కోర్స్ ఎంత, కోర్స్ ఎంత, దాని యొక్క బండ్ ఆల్రెడీ బండ్ ఉంది, బండ్ రోడ్డు, ఆ బండ్ రోడ్డు ఎంత, ఇవన్నీ చేసి ఈ రోజు వరకు బండ్ రోడ్ టేకప్ చేయాలి. ఎందుకు టేకప్ చేయలేదు తెలుసా? మేము ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. బండ్ రోడ్డు ఒక్కటి మిగిలిపోయింది, టెండర్ పిలవాల్సింది. అది ఎందుకు పిలవలేదంటే వాళ్ళతో అనేక దఫాలు మాట్లాడుతున్నాం. నిన్న కూడా మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా, కుదరలే. నిన్న నది లోపల ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ లాంటివి ఉన్నాయో వాటిని కూడా ల్యాండ్ పూలింగ్ అప్పుడు తీసుకున్నాం. ఆడ కడతామని అనుకుని ఉంటారు బహుశా, నాకు తెలిసి. అక్కడ కట్టరు. అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కట్టడానికి లేదు. బహుశా ల్యాండ్ తీసుకున్నాం కాబట్టి అందుకని ఈ మధ్య దాన్ని ఆపాం. ఆడ కన్స్ట్రక్షన్స్ కట్టకూడదు, అది మాకు తెలుసు చాలా క్లియర్గా. నదీ గర్భంలో ఎక్కడా కట్టడంలా, నదీ గర్భంలో ఎక్కడా కట్టలా. కానీ ప్రజలకి నదీ గర్భంలో కడుతున్నారు, కోర్టుకు వేయాలా? ఏందండి? ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు సుప్రీంకోర్టు స్పందించాలి. అదే చెప్పేది, దాని మీద స్టడీ చేసి చేయాలి. కానీ ఎక్కడ కడుతున్నారు, ఏంది, దాని మాస్టర్ ప్లాన్ ఏంది, ఎలా ప్లాట్లు అలాట్ చేశారు, ఏ ఏరియాలో అలాట్ చేశారు అనేది డిస్కషన్ ఏమీ లేకుండా విడివి జ్ఞానంతో ఈ విధంగా మాట్లాడడం తప్పు. ఏదైనా మాట్లాడేటప్పుడు నాయకులు దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. అంటే ఏమవుతుందంటే ప్రజలని రాంగ్ డైరెక్షన్లో పట్టించినట్టు ఉంటుంది. మేము అన్ని స్టడీ చేసి సైంటిఫిక్గా, టెక్నికల్గా, ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ అమరావతి కట్టాలో అక్కడే కడతాను. కాబట్టి ఎవరైనా మాట్లాడేటప్పుడు దయించి ప్రజలని అడ్డదారులు పట్టించకుండా, ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు మాట్లాడి తప్పులేదు. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాట్లాడితే ఇప్పుడున్న 11 సీట్లు 0 అవుతాయి.